వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. ఏపీ రాజకీయాలపై ఆర్జీవీ వ్యూహం అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇటీవల లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయడం వల్ల సినిమా విడుదల ఆగిపోయింది. తాజాగా హైకోర్టు సినిమా రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇదిలా ఉండగా వ్యూహం సినిమా ఎప్పుడు ప్రజల ముందుకు వస్తుందనే దానిపై చంద్రబాబును ఉద్దేశిస్తూ దర్శకుడు ఆర్జీవీ ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశాడు. చంద్రబాబు లక్కీ నంబర్ 23 గురించి. వైసీపీ పార్టీ నుంచి బాబు లాక్కున్న ఎమ్మెల్యేలు 23 మంది. 2019 ఎన్నికల ఫలితాల వల్ల తాను ఓడిపోయానని తెలుసుకున్న తేదీ 23. బాబు గెలుచుకున్న ఎమ్మెల్యే స్థానాలు కేవలం 23 మాత్రమే. బాబు అరెస్ట్ అయిన తేదీ 9/9/2023. మొత్తం కలిపితే గనక 23 అవుతుంది. ఇక స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెప్టెంబర్ 23న వరకు జ్యుడిషియల్ రిమాండ్ ఇచ్చింది సిబిఐ కోర్టు. ఇక బాబు ప్రిజన్ నెంబర్ వచ్చేసి 7691. మొత్తం కలిపితే గనక 23. సిబిఎన్ ఎన్టీఆర్ దగ్గర నుంచి తాను లాక్కున్న పార్టీకి వారసుడిగా చేద్దామనుకుంటున్న లోకేష్ పుట్టినరోజు కూడా 23. ఇక వ్యూహం సినిమా జనగర్జన ఈవెంట్ వచ్చేసి 23న. ఇక వ్యూహం సినిమా రిలీజ్ డేట్ వచ్చేసి 23 అంటూ మొత్తానికి 23 కాన్సెప్ట్ అయితే ఆర్జీవీ చంద్రబాబుపై రుద్దే ప్రయత్నం అయితే స్పష్టంగా చేస్తున్నాడు.